నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అక్టోబర్ 1, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, అసలు వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే మనకి మాసం మారిన ప్రతిసారి ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ నెలలో సరిగా లేదు కదా, వచ్చే నెలలోనైనా బాగుంటుందా అనే అంశాలు తెలుసుకోవాలని ప్రతి ఒక్కళ్ళకి అనిపిస్తుంది కదా. అలాగే మనం ఇప్పుడు అక్టోబర్లోకి ఎంటర్ అయిపోయాము. అక్టోబర్ 1వ తారీఖు మంగళవారం నాటి ఫలితాలు, గ్రహస్థితులు, వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే కనుక, గ్రహస్థితులు సూర్యుడు కన్యా రాశిలోను, చంద్రుడు కుంభరాశిలోను, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు సింహరాశిలోను, గురుడు మిథున రాశిలోను, శుక్రుడు కన్యా రాశిలోను, శని భగవానుడు వక్రగతిలో మీనరాశిలోను సంచారం చేస్తున్నాడు. అయితే రాహు మీనంలోను, రాహువు కూడా మీనంలోను, కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసుకున్నట్టయితే కనుక, లాభస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల కొత్త ఆర్థిక అవకాశాలు మీకు వస్తాయి. అంటే ఏ అంశంలో చూసినా మీకు ధనపరంగా చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. వ్యాపారస్తులకు అనూహ్యమైన వ్యాపారంలో లాభాలు రావడము, విస్తరణకు అవకాశాలు కలగడము, పెట్టుబడుల మీద వడ్డీలు కూడా అంటే లాభాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక పై అధికారుల మద్దతుతో ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, దీంతో పాటు ప్యాకేజీలు పెరగడాలు, ఇలాంటి మంచి మంచి అంశాలన్నీ ఈ రోజు మీకు జరగబోతున్నాయి. రాజకీయ వర్గానికి చూసుకున్నట్టయితే కనుక గౌరవ మర్యాదలతో పాటు కీలకమైన పదవులు కూడా మీ పై అధిష్టాన వర్గం వారు మీకు ఆఫర్ చేసే అవకాశాలు కనబడుతోంది. అంటే ఓవరాల్గా చూసినట్టయితే కనుక అందరికీ చాలా చక్కగా ఈ రోజు ఉండబోతోంది. విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక కొత్తగా మీరు ఏది పని చేసినా, అంటే చదువు నిమిత్తంగా కావచ్చు, లేదంటే విదేశాలు వెళ్ళడం నిమిత్తంగా కావచ్చు, ఏ పని తలపెట్టినా మీకు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ శాతంలో కనబడుతున్నాయి. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. కుటుంబంలో చూసినట్టయితే కనుక సంతోషం చాలా చక్కగా ఉండబోతోంది. శుభకార్యాలకు సంబంధించిన ధనము రావడము, శుభ వార్తలు వినడం కూడా జరిగే అవకాశం కనబడుతోంది. భూమి, వస్తు, వాహన యోగాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజైతే కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసాని పఠించడంతో పాటు ఎర్రని గులాబీ పువ్వులతో కానీ, ఎర్రని పువ్వులతో కానీ హనుమంతుడిని ఆరాధించడం కానీ, పూజ చేయడం కానీ చేసినట్టయితే కనుక మరిన్ని మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి కర్మస్థానంలో చంద్రుడు ఉండడం వల్ల ఉద్యోగంలో కొంత ఒత్తిడిని ఎదుర్కోవడము, మానసికంగా ఇబ్బంది పడడము జరిగే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. కానీ శ్రమకు పడినటువంటి అంటే మీ శ్రమకు తగ్గట్టు గుర్తింపు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనబడుతున్నాయి. శ్రమ = గుర్తింపు అన్నమాట. అయితే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కొత్త ఒప్పందాలు లాభాన్ని తెచ్చిపెట్టేటట్టుగా గోచరిస్తోంది. ఆ విధంగా ప్రయత్నం చేసుకోవచ్చు. తర్వాత రైతులకు చూసుకున్నట్టయితే కనుక మంచి వర్షపాతం ఉండడంతో పంటలు కూడా సమృద్ధిగా పండే అవకాశము ఎక్కువ శాతం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మాత్రము కొంచెం జాగ్రత్తలు తప్పనిసరిగా ఈ రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక చిన్న చిన్న వాగ్వాదనలు కావచ్చు, చిన్న చిన్న గొడవలు కావచ్చు, పెద్దగా ఏమీ కాదు కానీ చిన్న శాతము మాట మనస్పర్ధలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు దుర్గా అమ్మవారికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకొని ఏదైనా ఎర్రని కందిపప్పుని కానీ, ఎర్రని వస్తువులు కానీ దానంగా ఇచ్చినట్టయితే, మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ధర్మస్థానంలో చంద్రుడు సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మికత, దాన ధర్మాలు, క్షేత్ర దర్శనము, దేవాలయాల దర్శనము, ఇలాగ మీకు ఆధ్యాత్మిక పరంగాను, దైవిక పరంగాను కొత్త కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఉన్నత చదువులు చదివే వారికి శుభవార్తలు అందుకుంటారు. విదేశీ సంబంధాలు ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు, అంటే అక్కడికి వెళ్ళి చదువుకుందామనో, లేదంటే అక్కడికి వెళ్ళి స్థిరపడదామనో, ఇలాంటి ఏ ఆలోచనలు అయితే ఉన్నాయో ఆ ఆలోచనలు తీరేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు విస్తరణ సూచనలు. అయితే కుటుంబంలోకి కొత్త సభ్యుడు మీకు ఇంట్లోకి వచ్చే అవకాశం కనబడుతోంది. సభ్యురాలు ఎవరైనా కానీ ఇంట్లోకి వచ్చే అవకాశం కనబడుతోంది. అనగా వివాహ సంబంధాలు గతంలో అయి ఉంటే కనుక వివాహ నిమిత్తంగా కొత్త బంధువులు మన ఇంటికి వచ్చే అవకాశము ఈ రోజు కనబడుతోంది. అయితే పరిహారంగా మీరు గురు సంబంధిత ఆలయాలను దర్శించుకోవడంతో పాటు పసుపుని కనుక దానంగా ఇచ్చినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది.